అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము అద్భుతమైన ఒక కథ గురించి తెలుసుకుందాము. ఈ కథ వినే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఒక ఊళ్ళో శ్రీమంతుడైన ఒక శ్రేష్ఠీ కుమారుడు నిత్యము ఒక సాధువు దగ్గరకు ఉపదేశాలకు వెళ్తూ ఉండేవాడు. కానీ ప్రవచనం పూర్తి కాకుండానే వెళ్ళిపోతూ ఉండేవాడు. ఒకరోజు ఆ సాధువు, నాయనా ఎందుకలా చేస్తున్నావు అని అడిగాడు. దానికి శ్రేష్ఠీ కుమారుడు, స్వామి, నేను నా తల్లిదండ్రులకు ఏకైక పుత్రుణ్ణి. ఇంటికి తిరిగి వెళ్ళటంలో ఏమాత్రం ఆలస్యమైనా వాళ్ళు కంగారు పడతారు. నా కోసం వెతకటానికి బయలుదేరతారు. నా భార్య కూడా నేను వెళ్లే వరకు ప్రాణాలు గుప్పెడ పెట్టుకుని ఉంటుంది. సంసారికుల వ్యవహారము మిథ్య అని మీరంటారు, కానీ ఆ విషయంలో తమకు అనుభవం లేదు స్వామి అని బదులిచ్చాడు యువకుడు. అయితే మీ వాళ్లకు నీ మీద అంత ప్రేమ అంటావు అన్నాడు సాధువు. అవును స్వామి, నా మాట మీద మీకు నమ్మకం లేనట్లుంది అన్నాడా యువకుడు. నాకు నమ్మకం ఉండటం లేకపోవటం గురించి కాదు, నీకు నమ్మకం కలగటానికి ప్రేమ పరీక్ష పెట్టి చూసుకో అని సలహా ఇచ్చాడు సాధువు. ఎలా స్వామి అని అడిగాడు ఆ యువకుడు. ఇదిగో ఈ మూలిక తిను, నీ శరీరము క్రమేణా వేడెక్కిపోతుంది. తరువాత అక్కడ జరిగేదేంటో నువ్వే చూస్తావు అని చెప్పాడు ఆ సాధువు. ఆ యువకుడు సాధువు ఆదేశాన్ని పాటించి ఆ మూలిక తిని ఇంటికి వెళ్ళిపోయాడు. అతని శరీరము ఒక్కసారిగా వేడెక్కిపోయింది. తల్లిదండ్రులు వైద్యుని పిలిపించి చూపించారు. వైద్యుడు ఏం చేసినా ఫలితం కనపడలేదు. భార్య వెక్కి వెక్కి ఏడవసాగింది. ఇంతలో సాధువు వచ్చాడు. అందరూ ఆ యువకునికి చికిత్స చేయమని సాధువును అర్థించారు. అప్పుడు సాధువు చూసి ఎవరో మాయను ప్రయోగించారు, నేను దాన్ని ఉపసంహరించగలను అని సాధువు ఒక పాత్రతో నీరు తెమ్మన్నాడు. ఆ నీటిని యువకుని తల చుట్టూ తిప్పి, నేను నా మంత్రశక్తితో ఆ దుష్టగ్రహాన్ని ఈ నీటిలోకి పంపించేస్తాను. ఈ యువకుణ్ణి రక్షించాలంటే మీలో ఎవరైనా ఈ నీటిని తాగేయాలి అన్నాడా సాధువు. నీరు తాగిన వారు మరణిస్తారు, కానీ ఈ యువకుడు మాత్రం బ్రతికి తీరతాడు అని సాధువు అనగానే ఆ యువకుని తల్లి, స్వామి, నేను నా ప్రియపుత్రుని కోసం ఈ నీటిని తాగగలను, కానీ నేను చనిపోతే నా వృద్ధపతికి సేవలు ఎవరు చేస్తారు అంది. తరువాత ఆ యువకుని తండ్రి, నేను ఈ నీటిని తాగుతాను, కానీ నా మరణానంతరం పాపం నా భార్యగతి ఏమవుతుందో అని వెనుకాడుతున్నాను. నేను లేకపోతే ఈమె అసలు బ్రతకలేదు అన్నాడు. సాధువు వినోదంగా, అయితే మీరిద్దరూ చెరిసగం నీళ్లు తాగండి, ఇద్దరి క్రియాకర్మాదులు ఒకేసారి జరిగిపోతాయి అనగానే ఆ ఇద్దరూ మాట్లాడలేదు. ఆ యువకుడి భార్యను అడగగా ఆమె, వృద్ధురాలైన నా అత్తగారు సాంసారిక భోగాలన్నీ అనుభవించింది, కానీ నేనింకా యవ్వనంలో ఉన్నాను. ఏ అచ్చట ముచ్చట, ముద్దు ముచ్చట కూడా తీరలేదు. సుఖ సంతోషం చూసిన దాన్ని కాదు, నేనెందుకు మరణించాలి అంది. ఈ విధంగా ఆ యువకుని బంధుగణమంతా ఆ నీళ్లు తాగడానికి నిరాకరించారు. సరికదా అంతటితో ఊరుకోక, మహాత్మా, మాపై దయదలచి తమరే ఈ నీళ్లు తాగి పుణ్యం కట్టుకోండి. మీ వెనక ఏడ్చేవాళ్ళెవరూ లేరు కదా, పరోపకారం పరమధర్మమని మీరే ఎన్నోసార్లు చెప్పారు, కనుక మీరే ఈ ఉపకారం చెయ్యండి అన్నారు. ఆ యువకునికి తనపై, తన వారిపై ప్రేమ వ్యవహార అనుభవం కలిగింది. అతను లేస్తూనే, మహాత్మా, నేను ఈ ప్రపంచంలోని అసారత్వాన్ని తిలకించాను. అన్ని బంధాలు స్వార్థపూరితమైనవే, వాస్తవిక సంబంధము ఆ పరమాత్మ తోడిది మాత్రమే అని గ్రహించాను అంటూ ఇల్లు వదిలి ఆ మహాత్మునితో వెళ్ళిపోయాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.